నీకో నాప్కిన్ నాకో నాప్కిన్. ఏదో సరదాగా అనుకున్నాను. సరదా కాదక్క, సీరియస్ గానే. చిన్న టీవీ కొనుక్కొని ఉండాల్సింది. కార్నర్ నుంచి. థ్యాంక్స్ అక్క. ఏదో తెప్పించమ్మా తొందరగా. డ్రింక్స్ అంటే ఆర్డర్ పెట్టక్క. అట్లుంటది మనతోని. మా అమ్మంది నువ్వు అక్క అని పిలిస్తే 4 ఎక్స్ట్రా బొమ్మలు తెస్తావని మా అమ్మ చెప్పింది. నీకు ఎప్పుడైనా కొంచెం ఇబ్బందిగా అనిపించిందా? ఎందుకంటే కొంచెం పాపులర్ అయింది కదా. అంటాను రాత్రి పూట. అమ్మో కష్టమే మీ పరిస్థితి. అయ్యో భోజనాలు ఎందుకు లేవు? పూర్ణం బూరెలు. పూర్ణం బూరెలు వెరీ నైస్, ఐ లైక్ ఇట్. ఓన్లీ బిగినింగ్ ఫస్ట్ స్టేజ్ ఓన్లీ ఐ నో. Yes, you are right. This is called Bermuda Triangle. 3 roses. అక్క ఏంటంటే ఆ కిచెన్ సెట్ కి ఒక స్పూన్ కావాలి మ్యాగీకి. ఓకే నాన్న తీసుకోవచ్చు. అలాడిపోతున్నారు అన్న డైలాగ్ చెప్పండి చాలంటారు. పద ఇదే అనుకుంటా. ఇప్పుడు చూడు నా హిందీ ఎలా బయట తీస్తాను. భయ్యా సమీరా మేడం ఇధర్ హై? సమీరా మేడం ऊपर है. ऊपर सेकंड फ्लोर 5th फ्लोर. ఓకే आपका नाम? రంజిత్. నమస్తే. అంటే 50 కదా. నమస్తే. అంటే 50 కదా. తలకాయ ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే ఎడిటర్ ని కామెడీకి మ్యూజిక్ కూడా వేయడు. పద దా. మణికంఠ నీకు సమీరా మేడం తెలుసు కదా? తెలుసు మేడం, డాన్సర్ కదా. నీ తలకాయ సింగర్, మంచి సింగర్ తెలుసా? కామెడీ కూడా చేస్తారు కదా. ఆవిడే. అదంతా కాదు కానీ మనం ఇప్పుడు ఈ వ్లాగ్ చేస్తున్నాం కదా, ఆవిడకి ఆవకాయ డబ్బా ఇస్తాం. వెళ్ళగానే ఇందులో ఉన్నదంతా వాళ్ళ ఇంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఈ డబ్బా తీసుకోవడం మాత్రం మర్చిపోకు. లాస్ట్ టైం వరలక్ష్మి మేడం వాళ్ళ ఇంట్లో మన డబ్బా వదిలేసాం మనం. అదొకే. ఈ డబ్బాలు పిచ్చి ఏంటి మేడం మీకు? తంతా పిచ్చి గిచ్చి అన్నావంటే ఆడవాళ్ళకి డబ్బా అనేది ఒక ఎమోషన్ అయ్యా. డబ్బా మోషన్ అదే ఎమోషన్. అదా గట్టిగా పట్టుకో, ఫ్యాన్లన్నీ తుడవాలి. మన ఇంటికి వస్తోంది. ఇదిగో పట్టుకున్నావా? ఇదే అనుకుంటాను. డబ్బా మర్చిపోకు. గట్టిగా పట్టుకోవే. 2 రౌండ్స్ ఆడించేసి వెళ్ళిపోదాం. నీ అక్కమ్మ సరిగ్గా తుడవని. హాయ్ హలో బాగున్నాను. ఏదో పనిలో ఉన్నట్టున్నావు. నీకో నాప్కిన్ నాకో నాప్కిన్. ఎలాగ వచ్చావు చెయ్యి. ఫ్యాన్ తుడుద్దాం. అది కాదు, నేను ఆవకాయ తీసుకొచ్చాను నీకోసం. డబ్బా మాత్రం డబ్బా రిటర్న్ ఇవ్వాలా? చిచ్చి సిగ్గులేదు అలాంటి. సారీ అంత చీప్ గా మాట్లాడతావేంటి? అసలు డబ్బా అడగడం ఏంటి? మన ఇంట వంటలేదు. డబ్బా తీసుకోవడం మాత్రం మర్చిపోకు. మనం రౌండ్ అంతా ఫినిష్ చేసిన తర్వాత లాస్ట్ లో తుడుద్దామా? ఏది చేసినా ఒక చెయ్యేస్తావని. ఓ చెయ్యేస్తాను. హాయ్ నాన్న. ఫస్ట్ పాపం మీద చెయ్యేస్తాను. హలో బాగున్నావా? ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్? 5 ఏదో సరదాగా అనుకున్నాను. సరదా కాదక్క, సీరియస్ గానే. అన్నావు కదా చెల్లెలు లాంటి దానివి, మనం ఒకటి అని చెయ్యేస్తే ఏమవుతులే. చెయ్యి నీ కమ్మ. బాక్స్ తర్వాత చూసుకుందాం. మీ అక్క చెయ్యేస్తుంది చూడండి మీ మేడం. బాగుంది. ఆద్య ఎలా క్లీన్ చేస్తుంది అక్క? సూపర్ గానీ అక్కడ చిన్న మరకుంది కదా. అవునవును అక్క. పిల్ల కూడా బాగా ప్రిపేర్ అయినట్టుంది. మరక తుడుస్తున్నాను. మరక మంచిదేగా. మంచిదే. ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి మీ ఇంట్లో? లెక్కే లేదక్క ఇప్పటిదాకా. ఓకే, అన్నిటికీ 3 రెక్కలేగా. 4 ఉన్నాయి. 4 రెక్కల ఫ్యాన్లు కూడా ఉన్నాయా? చెయ్యొద్దులే అక్క. అయిపోయిందమ్మా, తుడిచేశాను. మీ ఆయన ఇదే పని చేస్తుంటాడా పాపం రోజు? మా ఆయన చెయ్యట్లా, అందుకే నిన్ను అడిగా చెయ్యమని. ఓకే తుడిచేశాను. నెక్స్ట్ ఎక్కడ తుడవను? దిగు చెప్తా. అవును, ఇది నాతో ప్లాన్ చేయించాలి నీకెందుకు అనిపించింది? నువ్వు కూడా చేయిస్తున్నావు కదక్క మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఏదో పని. అందుకే యు మీన్ శ్రీలీల అండ్ రాశి కన్నా అది పండగ పూట వచ్చారు కాబట్టి నేను బంతిపూలు కట్టించాను. ఇది అది సేమా? బోత్ ఆర్ నాట్ ద సేమ్. అంత ఎమోషన్ వద్దక్క, ఇంకా చాలా పనులు ఉన్నాయి దాకా. ఇంకా 4 రెక్కల ఫ్యాన్లు ఉన్నాయి. తగ్గుతావేమో అనుకున్నాను. లేదు ఫ్యాన్ అయితే తుడవడం బాగా తుడిచావక్క, చాలా మెరిసిపోతారు. మణికంఠ ఎక్కడ పోయాడు? తను బయటకు వెళ్ళినట్టున్నాడు. అతను వచ్చే లోపల టీవీకి ఒక చెయ్యొచ్చుగా. చిన్న టీవీ కొనుక్కొని ఉండాల్సింది.
అనవసరంగా ఈ ఫార్మాట్ నా ఛానల్లో నేను పెట్టుకున్నట్టున్నాను. అరేంజ్ చేసినట్టుగా ఏం లేదు మేడం, చెయ్యాలేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ మా ఫార్మాట్ అది. చెయ్యేస్తే భలే ఉందక్క, అసలు మెరిసిపోవడమే అన్ని. ఏంటివి అవార్డ్సా? యా అక్క. నంది మీద కూడా ఒక్కసారి. అమ్మా అమ్మా బాగా అలసిపోయినట్టున్నావు అక్క. అవును. ఏమైనా తాగుతావా? అయ్యో దీంతో తుడుచుకున్నావా? నాప్కిన్లు ఉన్నాయి, లోపల తెప్పిస్తాను. ఓకే. మళ్ళీ తుడవాలి కదా. బాగా అలసిపోయినట్టున్నాను, తాగుతావా అక్క? ఏమైనా తాగడా? చల్లగా చల్లగా చల్లగా. చల్లగా. నువ్వు నీకు కూడా చల్లగా. డబ్బాదే ఉందండి, మళ్ళీ ఇస్తానులే. చల్లగా ఏమన్నా తాగుతారా? ఎన్ని? 1, 2, 3, 4? మొత్తం మన టీం అందరికి. టీం అందరికి. ఓకే 8 చెప్పరా? ఇంట్లో వాళ్ళకి కూడాను. ఆద్య నువ్వు తాగుతావా? ఎన్ని తాగుతావు? 5 తాగుతావా? ఓకే, మొత్తం 30 కదక్క? డబల్ తాగుతాడు. డబ్బులు తాగుతారా? 30 డ్రింక్స్. ఏదోటి తెప్పించమ్మా తొందరగా. 30 డ్రింక్స్ అంటే ఆర్డర్ పెట్టక్క. అట్లుంటది మనతోని. ఆర్డర్ ఏంటి? డ్రింక్స్ ఆర్డర్ పెట్టు, అందరు తాగుతావు అంటున్నారు కదా. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు చెల్లి అన్నావు, చెయ్యేమన్నాను కదా నిన్ను. అంటే కూల్ డ్రింక్స్ ఆర్డర్ పెట్టు. మీ ఇంటికి వస్తే నువ్వేదో పెడతాననుకుంటే నాతో పెట్టిస్తున్నావేంటి ఆర్డర్? మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే కర్మ పెద్దనాన్న కర్మ. చెల్లి అన్నావు కదక్క. ఓకే 30. 30. సరే పెడుతున్నా. ఓ 4-5 ఎక్స్ట్రా వేసి రౌండ్ ఫిగర్ 50 చేసి రాదు. నువ్వేమన్నావురా? డబుల్ అవుతాడా? 30. డబల్ తాగుతాడు. రియల్ గా రౌండ్ ఫిగర్. పాప బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టు. మా బ్లడ్ లోనే నైస్. మీ ఏరియా ఏంటి? ఇది కొండాపూర్. ఇటు సైడ్ రాకు మళ్ళీ. నాకు ఐడియా తక్కువ లేదండి. ఓకే పెట్టానమ్మా, ఆర్డర్ పెట్టారా? పెట్టాను. మరి తినడానికి ఎవరికి ఆకలేయట్లేదు. ఆకలేయట్లేదా? ఎవరికి లేదు. ఆకలేయట్లేదా? యాక్చువల్లీ నిన్న తిన్నదే ఇప్పటి వరకు కడుపులో ఉంది అసలు. అమ్మా మాకు కొంచెం ఆకలి. పద మన ఇంకా మేము బయలుదేరుతాం. అయ్యో వద్దులే. మీ ఇంట్లో వాళ్ళని ఒకసారి పరిచయం చేస్తావా? పరిచయం చేస్తాను. అప్పటికి ఆకలి వేస్తుంది, అప్పుడు ఆర్డర్ పెడదు. ఓకే ఈ డబ్బా కూడా ఇచ్చేస్తాం. ఆవకాయ కూడా తెచ్చింది, కలుపుకుని తినాలి కదా. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి. అప్పుడు మనం షోలో కలిసాము. మీరు బాగా వైరల్ అయ్యారు. అలాగే మీ అమ్మగారా? నమస్తే అండి, బాగున్నారా? మీరు కూడా మా అత్తగారు లాగానే మీ కోడల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సూపర్ సూపర్. రండి రండి అమ్మగారు రండి. నాన్న పరిచయం చేయ. ఎవరు ఇది? ఇది ఎవరు? మీ అమ్మమ్మ. ఏ అమ్మమ్మ పేరేంటి? పార్వతి. నాన్నమ్మ పేరు? కృష్ణవేణి. ఓకే, ఇంకా తాతగారు లేరి? ఓ నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా అండి? సారీ ఇబ్బంది పెట్టేసామా ఇవాళ ఇంటికి వచ్చేసి? థ్యాంక్ యూ అండి. అంటే మీరు అలా అనుకున్నాం, మేము రావడం అయితే వచ్చేస్తాము అందుకని. దూరదర్శన్లో మిమ్మల్ని చూసాను. అవునా? దూరదర్శన్ లో అప్పటి నుంచి ఉన్నాను కదా. సో మీరు దూరదర్శన్ లో వర్క్ చేశారా అండి? లేదు కేమ్ టు ఇంటర్వ్యూ శర్మ గారు. శర్మ గారు అంటే దూరదర్శన్ శర్మ గారు ఉండేవారు. ఓహో ఓకే ఓకే. అంటే దూరదర్శన్ కి అప్పుడు వాళ్ళు ఏమంటారు? డైరెక్టర్స్. ఓ ఓకే దూరదర్శన్. సుశీల గారి ఇంటి పక్కన ఉండేదాన్ని వంట కదా? సుశీల గారి ఇంటి పక్కన నేను పెళ్లి కాక ముందు ఉండేదాన్ని. నీకెట్లా తెలుసక్క? నేను కూడా సుశీల గారి ఇంటి పక్కన ఉండుంటే ఈ పాటికి సింగర్ అయ్యేదాన్ని కదా. నేను ఎవరింటి పక్కన ఉన్నాను? అంటే నీకు ఆ వాసనలు అబ్బే అయ్యావా అలాగా? నేను సింగర్ అయ్యాను కాబట్టి ఆవిడ ఇంటి పక్క చేరా. అవునా? ఇప్పుడు మీ ఇంటి పక్కన ఎవరున్నారు నాన్న? మా ఇంటి పక్కన లేరు. మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ ఉంది. ఉందా? మీ ఫ్రెండ్ పేరేంటో? ఆశ్రిత. ఆశ్రిత ఏం చదువుతుంది? నర్సరీ. నా స్కూలే. ఇప్పుడు నువ్వే మీ అమ్మమ్మ గురించి 2 మంచి మాటలు చెప్పు. కష్టమే. చెప్పు. మా అమ్మమ్మ నాకు మ్యాగీ చేస్తుంది. ఓ ఓకే. ఇంకా ఏం చేస్తుంది? నాకు చాలా కొని పెడుతుంది. బ్యాంగిల్స్ కొని పెడుతుంది. ఇవి ఎవరు కొన్నారా ఇవి? మా అమ్మమ్మ. అవునా? సడన్ గా మార్చిందే ఏంటి కొంపదీసి? ఇప్పుడు తాతగారి గురించి 2 మంచి మాటలు. మా తాత ఏది కావాలంటే అది ఇస్తారు. ఓకే. మా తాతగారు మళ్ళీ స్నానం చేస్తారు. వావ్ సో నైస్ కదా. వెరీ గుడ్. ఇప్పుడు నాన్న గురించి పాపం నాన్న గురించి చెప్పడానికి పాపకి ఆడుకుంటాడు. సో నైస్ కదా. ఇప్పుడు ఈ తాతగారు ప్రకాష్ తాతగారు నాకు స్వీట్స్ కొని
స్వీట్ తాత అనమాట. ఆయన తినకూడదు కాబట్టి కాబట్టి మీకు కొనిస్తాడు. నానమ్మ మా నాన్నమ్మేమో తినడానికి ఆ. అన్ని చేసింది. అమ్మో అమ్మో నీకు అన్ని చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అందరి గురించి 2 మాటలు చెప్పమంటే చెప్పగలిగావు నువ్వు. అమ్మో అమ్మో నీకు పైకి వచ్చే లక్షణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ అమ్మ గురించి. మా అమ్మ ఏం చేస్తుందంటే ఎక్కువగా నాకు ఏది కావాలంటే అది చేస్తుంది. అవునా? ఇంత మంచిదాని ఉన్నావేంటి తల్లి? అందరి గురించి మంచి తప్ప అసలు ఒక్క చెడు కూడా అడిగితే చెప్పేస్తా ఏంటి? వద్దులే, మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అడిగితే ఓకేనా? ఎపిసోడ్ సరిపోదు అది. ఆవకాయ అన్నం తింటుంది రోజు. అవునా? చూడు నీకోసం నేను ఏం తీసుకొచ్చాను. రెడీ 1 వాసన చూసి ఎలా ఉందో చెప్పాలి. ఓకేనా? యమ్మీ! ఎవరు పెట్టారో తెలుసా? ఎవరు పెట్టారో నేనే. అవును, నీకు తెలిసిపోయిందా? నువ్వు ఇస్తే నాకు తెలిసిపోతుంది. అవును కదా. అమ్మో అవకాయ ఇచ్చేద్దాం, డబ్బా తీసుకుందాం. డబ్బా. సారీ సమీరా. డబ్బానా? లే పర్వాలేదు, ఇట్స్ ఓకే, పర్వాలేదు. డబ్బా అక్కర్లేదు, పర్వాలేదు. వెళ్ళేటప్పుడు తీసుకుంటాంలే డబ్బా. ఓకేనా? వెళ్ళేటప్పుడు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. చాలా వెరీ గుడ్. సుమక్క స్మైల్ చేయి. అబ్బా, నువ్వు నన్ను అక్క అక్క అని పిలుస్తుంటే ఎంత ఆనందంగా ఉందో సమీరా. థ్యాంక్ యూ అసలు పాపకి అట్లా నేర్పించినందుకు. అసలు అయితే నేను నిన్ను ఆంటీ అనే పిలిచాను. మా అమ్మంది నువ్వు అక్క అని పిలిస్తే 4 ఎక్స్ట్రా బొమ్మలు తెస్తావని మా అమ్మ చెప్పింది. ఏవి ఉట్టి ఖాళీ చేతులతో వచ్చావు? పర్వాలేదు, ఓకేలే. Family నేను కదా. నిజంగానే తెచ్చాను, ఒక్కసారి తీసుకురా. తెచ్చింది మన ప్లాన్ వర్కౌట్ అయింది. నాన్న, నేను ఈసారికైతే బొమ్మలు తీసుకొచ్చాను. రోజు తీసుకురాలేను కదా, అప్పుడు కూడా నువ్వు నన్ను అక్క అనే పిలవాలి. ఇంకో ఇక్కడ 4 కావాలంటే చెల్లి అని పిలువు. చెల్లి వద్దులే నాన్న, బిలీవబిలిటీ ఉండదుగా. Okay. ఇదిగో ఇప్పుడు నీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఏమున్నాయో ఇందులో. అసలు కిచెన్ సెట్ అంటే ఇంత. ఇదిగో ఇది నీకు క్యారేజ్. ఓకేనా? ఇదేమో నీకు సాంబార్ పోసుకోవడానికి. ఇదేమో నువ్వు వండిన తర్వాత నీ ప్లేట్లు. ఇదేమో మనం మజ్జిగ వేసుకోవడానికి బకెట్. ఇదేమో కట్టరు. ఓకే, ఇది చపాతీలు చేయడానికి. ఇదిగో ఇది చూసావా, ఇందులో నిజంగానే నువ్వు క్యాండిల్స్ పెడితే నువ్వు వంట చేసుకోవచ్చు. కానీ అమ్మ వాళ్ళు ఉండాలి పక్కన. ఓకే, ఇందులో ఇట్లా చపాతీ పెట్టుకొని ఇట్లా నువ్వు కర్రీలు కూడా చేసుకోవచ్చు. బాండా ఆద్య, వాళ్ళ అక్కకి వంట ఇందులో చేసి పెడదామా? నేనేనా? ఇప్పుడే ఏమంటే చేద్దాం. చేద్దాం. నా ఫ్రెండ్ కి ఒక షాప్ ఉంది, సోనియే. ఏంటది? సోనియే. అది స్లాంగ్ కూడా అలానే ఆ. సోనే. సుచి ఆవిడ పంజాబీలో చెప్పింది, నువ్వు సో అందులో అన్నమాట. ఆదిత్య, సో సారీ, అసలు మేము మీతో ఇంకా మాట్లాడనే లేదు. నన్ను భరిస్తున్నందుకేమో అని భయపడ్డాను. కాదు కాదు, చిచ్చి అలా కాదు. అలాంటి సారీ చెప్పు. అవన్నీ పాత జోక్స్. భరించడం ఇవన్నీ వెరీ క్లీషే. ఇది ఏంటంటే మనం దోశ వేసిన తర్వాత ఇట్లా తిప్పుకోవడానికి, చపాతీ వేసిన తర్వాత ఇలా తిప్పుకోవడానికి. ఓకే, అట్లా కాదు. మొగుడు మీద కూడా ఓల్డ్ జోక్. అది కూడా క్రింజ్ జోక్. ఓల్డ్ జోక్. చూసావా, ఇట్లా ఇలా నువ్వు చపాతీ వేస్తావు కదా, ఇప్పుడు ఇట్లా అని ఇట్లా. ఓకే, ఇవన్నీ ఇట్లా పట్టుకోకు, చాలా వేడిగా అయిపోతాయి నువ్వు కింద క్యాండిల్ పెడితే కూడా. జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య, మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 years. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నేను యాక్చువల్లీ ఒక మంచి ఫార్మాట్లో ఎక్కడైనా కూర్చొని ఇంటర్వ్యూ చేయాలని వచ్చానండి. జస్ట్ ఇప్పుడే ఫ్యాన్ తుడిపించింది. బాగుంది. ఆ డ్రింక్స్ ఏవో ఆర్డర్ పెట్టాం, వస్తున్నాయా? ఓకే. సో అడుగుతానండి, మీకు కాదు, ఇది మీ ఆయనకి మాత్రమే. మీరు ఏ విషయంలో ఎక్కువగా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది? అది 2 ఇస్తూ ఉంటాను ప్రతి దాంట్లో ఆప్షన్స్. ఆ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నీకే ఆయనకి లైఫ్ గురించి అడిగాడులే. వైఫ్ కుకింగ్ గురించి ఎక్కువ అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చిందా, లేదా తన రీల్స్ షూట్ చేయడానికి ఫోన్ పట్టుకోవడానికి ఎక్కువగా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చిందా? ప్లీజ్. ఐ థాట్, అనుకున్నాను నేను అసలు. నువ్వు ఏనాడు పట్టుకున్నావు గనక అడ్జస్ట్ అవ్వడానికి. నేను రీల్ చేసుకుంటా అంటే చూడ్డానికి
ఫోన్ పట్టుకొని రీల్స్ షూట్ చేసేటప్పుడు హెల్ప్ చేయట్లేదా ఆయన? ఎక్కువ చేయడు. ఇప్పుడు మీది ఒక కార్ వీడియో ఉంది కదా మీ ఇద్దరిది, అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు తీశారు మరి? నేనే తీసాను, నేనే తీసుకుంటా. అవునా? సెల్ఫీ వీడియోలా? సెల్ఫీ వీడియోలు అన్ని నావి. సెల్ఫ్ మేడ్ పర్సన్. ఎందుకు సెల్ఫీ వీడియోలు తీసే వాళ్ళందరూ సెల్ఫ్ మేడ్ పీపుల్. వీళ్ళ రీల్స్ తీయమని చెప్పి మళ్ళీ రేపు నీ వెనకాల నేనే కారణం, నువ్వు ఇలా అయ్యావు అలా అయ్యావు అవన్నీ ఎందుకని చెప్పి నేను అన్ని సెల్ఫీ వీడియోలే. సేమ్ టు సేమ్, నేను కూడా సెల్ఫ్ మేడ్. సెల్ఫీలు లేని రోజుల నుంచి సెల్ఫ్ మేడ్. అయితే మీకు ఈ రెండిట్లో మరి లేదు, ఫోన్ ఆప్షనే లేదు మీకు? లేదు, ఆయన రీల్స్ చూడడానికి అడ్జస్ట్ అయ్యాడు. మీకు ఎప్పుడైనా కొంచెం ఇబ్బందిగా అనిపించిందా? ఎందుకంటే కొంచెం పాపులర్ అయింది కదా, ఇట్లా బయటకి ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఆ ప్రైవేట్ స్పేస్ మిస్ అవుతున్నాను అని చెప్పేయండి. నిజం, కొంచెం ఇమోషనల్ మ్యూజిక్ వేసి రీల్ కట్ చేస్తా. కంట్లో ఏదో నలుసు పడింది తుడుచుకో. ఇందాక ఫ్యాన్ మీద తుడిచిన దుమ్ము పడింది. యాక్చువల్ గా నాకు ఏం ఇబ్బంది అనిపించలేదు, అంత బాగానే ఉంది. ఓకే, యు ఆర్ ఎంజాయింగ్ ఐ ఇట్, ఫెల్ట్ గుడ్, యు ఫెల్ట్ హ్యాపీ. యా. బట్ దట్స్ రియల్లీ నైస్. మీరు కూడా రాజీవ్ లాగా మీ ఆవిడ్ని ఎంకరేజ్ చేసి తనలో ఉండే టాలెంట్ ని బయటకు తీసుకొస్తున్నారు. ఏంటన్నా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తోంది. మళ్ళీ చెప్తా. యాక్చువల్లీ మీరు కూడా రాజీవ్ ఎలాగైతే నాలో ఉండేటువంటి టాలెంట్ ని తను ఎంకరేజ్, ఫస్ట్ ఇది చేసేద్దాం తర్వాత చెప్దాం. యా, ఇది చేసేసి చెప్పడం బెటర్. ఇదిగో చాలా ఇంపార్టెంట్ పాయింట్. మా అమ్మ ఎదుగుదల గురించి మాట్లాడుకుంటున్నా. సరే, అదేంటి పాపకి అమ్మ ఎదుగుదల ఎక్కువ నచ్చట్లేదు? నచ్చదు నాన్న, ఒక పని చేయి, కింద కూర్చొని వంట చేయవా ప్లీజ్? థ్యాంక్ యూ. ఎందుకంటే పాప కాంపిటేటర్ కాబట్టి. కరెక్ట్. సో ఏం చెప్తున్నానంటే రాజీవ్ ఎలాగైతే ఎంకరేజ్, కూర్చో కూర్చో నిల్చోకు. ఇట్స్ నాట్ ఫన్నీ. కూర్చో, నువ్వు కూర్చో. కూర్చొని నేనేం చెప్తున్నానంటే రాజీవ్ ఎలాగైతే ఎంకరేజ్ చేశారో అలాగే ఆదిత్య కూడా సమీరాని మంచిగా ఎంకరేజ్ చేశాడు అని. అండ్ సమీరా కూడా ఆదిత్యాన్ని ఎంకరేజ్ చేశారు, సుమ కూడా రాజీవ్ని ఎంకరేజ్ చేసింది. దిస్ ఇస్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఓకే, అంతే, దట్స్ ఆల్. యా, ఇలా ఇలా అంటూ ఉంటాను కదా మధ్యలో. అది ఆదిత్య సెకండ్ ఏ విషయంలో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది? ఓకే, వైఫ్ టాంట్రమ్స్ కా లేకపోతే మీ పాప టాంట్రమ్స్ కా? అడ్జస్ట్మెంట్ అంటే వైఫ్ టాంట్రమ్స్ కే. ఎందుకు నేనేం టాంట్రమ్స్ వేసాను? ఎప్పుడైనా ఏదైనా పార్టీకి తీసుకెళ్ళండి అనో లేకపోతే డిన్నర్ కి పట్టుకెళ్ళండి అనో? అసలు నేను అస్సలు అడగను. నేనే వెళ్దాం అంటాను ఫస్ట్. నగలు కొనివ్వండి అనో? వెళ్దాము అంటే వద్దు అంటాను, అదే టాంట్రమ్. టవెల్ మీరు బెడ్ మీద వేస్తున్నారు, అది ఇవాళే ఇందాకే మీరు వచ్చే అబ్బా, ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఇది యూనివర్సల్ ప్రాబ్లం. 2 టవల్స్ వేస్తాడు పైగా. ఇది నన్నే అడుగుతుంది ఎలాగో తీయమని, తర్వాత నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ డిస్టర్బెన్స్. ఏది అడ్జస్టింగ్ మళ్ళీ? సమీరా సింగింగ్ ప్రాక్టీసా లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్ అప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తుందా? అప్పట్లో నేను అనుకునేదాన్ని మా పిల్లలకి చాలా మంది గిఫ్ట్లు ఇచ్చేసి వెళ్ళిపోతారు కదా, అది ఎంత టార్చర్ తెలుసా. తర్వాత నేనే ఆ లెగోస్ అన్ని వాళ్ళకి జాయిన్ చేసి పెట్టాలి, ఆ బ్యాటరీలన్నీ నేను పెట్టాలి. నాన్న ఇది నైఫ్ ఉంది చూద్దాం, షార్ప్గా ఉండాలి. లేదు, బాగానే ఉంది. ఓకే, చెప్పండి, సింగింగ్ ప్రాక్టీస్ కా స్క్రిప్ట్ రైటింగ్ కా? అసలు అడ్జస్టింగ్ సింగింగ్ ప్రాక్టీస్ కే. ఎందుకు? అసమయాల్లో జరుగుతాయి కదా, అది నువ్వు బాగా పాడవని చెప్పట్లేదు. ఏ సమయం జరిగినా కాదు, అర్ధరాత్రి 12 గంటలకి 1 గంటకి కొంచెం మనకి నిద్ర వచ్చే టైంలో అక్కడ ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. అది కరెక్ట్, అది 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 ఇబ్బందిగానే ఉంటుంది. నీకు పడుతుంది కదా. ఏంటి నువ్వు పాడితేనా? అంత బాగా పాడుతుంటే అంటే ప్రతి దానికి పట్టదు కదా. అవును, పైగా ఏంటంటే మనకి ఇప్పుడు నచ్చినటువంటి ఐటమ్ అయినా రోజు మనం తినలేము కదా, అలాగా కొంచెం తినలేకపోతే ఆలోచించుకోండి. తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా. ఇది నచ్చని ఐటమ్ అని కొంపతీసి అంటే అడ్జస్ట్మెంట్ అన్నారు కదా, అర్థమైంది. యా, నేను యాంకరింగ్ రోజు వెళ్ళి మా ఆయన బెడ్ పక్కన కూర్చొని హాయ్ వెల్కమ్ టు అని చెయ్యను కదా ప్రాక్టీస్. కానీ సింగర్ వెల్కమ్ టు అవర్ రూమ్ 2 గురకలు పెట్టారు మీకు 20 పాయింట్లు ఇలా చెప్పను కదా నేను. పాటలు అన్ని మెలోడియస్ గా ఉంటే ప్రాబ్లం లేదు, శుభ్రంగా నిద్రపోవచ్చు. ఒక్కొక్కసారి అంటాను రాత్రిపూట. అమ్మో, కష్టమే మీ పరిస్థితి పాపం. ఓకే, డ్రైవింగ్ ఈటింగ్ హ్యాబిట్సా, దేనికి అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది? తన డ్రైవింగ్ వచ్చా? రాదు, డ్రైవ్ చేయదు కూడా. సో నేర్చుకోలేదా? నేర్చుకోదలుచుకోలేదు. ఈటింగ్ హ్యాబిట్స్ అయితే బాగానే అడ్జస్ట్ అయ్యాను. సరే, అడ్జస్ట్ అవ్వడం అనేది అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక పెద్ద చాలా కఠోరమైన పరీక్ష. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు సమీరా పేరు కాకుండా వేరే పేర్లు మెన్షన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను అడిగే వాళ్ళలో ఆప్షన్స్ లో గుర్తుంచుకుంటాను ఈ రౌండ్. ఎస్, బెస్ట్ ఫీమేల్ సింగర్ లతా మంగేష్కర్.
లేదు ఈ ఆప్షన్స్ లో లేదు. చిత్ర గారు. చిత్ర గారు, ఓకే. వాణి జయరామ్ గారు, చిత్ర గారు, ఓకే. బెస్ట్ కుక్ ఎవరు? ఇప్పటి వరకు వంట చేసి మీరు తిన్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ లో బెస్ట్ కుక్ ఎవరు? మా గ్రాండ్ మదర్. మీ వైఫ్ కాకుండా మీరు బయట చూసిన సమాజంలో బా అసలు భార్య అంటే ఎంత బాగుంది ఈవిడ అని అనిపించిన ఒక భార్య పేరు మీరు అది చెప్తారు. ఇది మీరు కింద ఆన్సర్ కూడా రాసుకునే వచ్చారు కదా. యాక్చువల్లీ కామెంట్స్ లో కూడా పెట్టండి కొన్ని. మీ పేరే మీరు చెప్పించుకున్నారు, అలా రాయకండి ప్లీజ్. నేనే కదా అమ్మని. మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్. నా పేరు ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కాబట్టి ఐఎమ్ సారీ, లేదు ఆప్షన్స్ లో వేరే పేరు చెప్పాలి. మీరు మీ ఆవిడ పేరు చెప్పకూడదు, నా పేరు చెప్పకూడదు. శ్రీదేవి. శ్రీదేవి, ఓకే. ఇప్పుడు ఉండే వాళ్ళల్లో ఒక పేరు. ఇప్పుడు ఉండే వాళ్ళల్లో అంటే కేట్ విన్స్లెట్ అలాంటి వాళ్ళ పేర్లు చెప్తారా? మీ ఇండియాలో ఎవరైనా కనిపించలేదా మీకు? కొంచెం తెలుగు రాష్ట్రాల్లో చాలా అందంగా ఉండేవాళ్ళు. నిత్యా మేనన్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, తెలుగు రాష్ట్రం అయితే కాదు కానీ తెలుగు రాష్ట్రానికి వచ్చి వెళ్తూ ఉంటుంది. ఓకే, బెస్ట్ కామెడీ సెన్స్ ఎవరికి ఉంది? లేదు, ఇప్పుడు మీకు ఒక 2 ఆప్షన్స్. బెస్ట్ కామెడీ సెన్స్ సమీరా, సుమ. మీరే యాక్చువల్లీ. ఆబ్వియస్లీ దీనికి నేను నా పేరు చెప్పారే నాన్న. అచ్చా బాబోయ్, ఎందుకు నన్ను తిట్టించడానికి ఇప్పుడు కామెంట్స్ లో సమీరా ఉందని? ఏం లేదు, ఎవ్వరేమో కాదు, సీరియస్ గా చెప్పుకోవాలంటే మిమ్మల్ని చూసే నేర్చుకుంది. నిన్ను చూసి ప్రతి దశలోనూ నేను ఒక ఫీమేల్ ఇంత బాగా అంటే స్టేజ్ మీద అంత టైమింగ్ మీరు ఎలా మెయింటైన్ చేస్తారు అన్నది ఇప్పటికీ చాలా మందికి puzzle. నీ షోకి వచ్చి అసలు నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు షోని అని చూడాలని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి తోటి పెడదాం అయితే త్వరగా. క్రియేట్ చేసావు. థ్యాంక్ యూ. కానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది సంథింగ్ విచ్ ఇస్ ఐ మీన్ ఇట్ డెవలప్స్ యాజ్ అ క్యారెక్టర్. మనకి చిన్నప్పటి నుంచి ఇంట్లో వాతావరణం వల్ల మేబీ సమీరాకు కూడా అదే జరిగి ఉంటుంది కదా. నీకు కూడా అంతేనా? ఫ్యామిలీలో ఇలాగే హ్యూమర్ నడుస్తూ ఉండేదా లేదా చిన్నప్పుడు? నడిచేది, బాగా నడిచేది. మా డాడీ బాగా నవ్విస్తారు, హ్యూమరస్. అవును, మీ నాన్నగారు ఏదో నా మీద కవిత్వం రాశారని విన్నాను. అది సస్పెన్స్, సర్ప్రైజ్. అయితే నువ్వు చెప్పు ఇప్పుడు. ఆయన పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి చెప్పామని. మా నాన్న బాగా హీస్ ఇంటూ హ్యూమర్, దాని తర్వాత హీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ వెరీ నైస్. కాకపోతే అందరి ముందు ఆయన చేయరు, ఆయనకు చాలా సిగ్గు ఎక్కువ. చాలా ఇంట్లో మాత్రమే కామెడీ చేస్తారు. ఆయన బాగా కవితలు రాస్తారు, పాటలు రాస్తారు. నీ మీద ఎప్పుడో కవిత రాశారు ఆయన. నిజంగా నువ్వు వస్తున్నావు అని ఆ పాత పేపర్ ఒకటి బయటికి తీసారు ఇవాళ నుంచి. ఇందాక పరిచయం అయింది, ఒక్కసారి పిలిస్తే ఆ కవిత్వం వింటాను. డాడీ ఒకసారి రామ్మా, రండి జనాల్లోకి రండి. ఇప్పుడు మా డాడీ నువ్వు నాకు నచ్చావు ప్రకాష్ రాజ్ లాగా పాకెట్ లో కవిత తీస్తారు. బాగా పెద్దగానే రాసినట్టున్నారు. సుస్వరం, సుమధురం, సుమధురం, సుమనోహరం, మన సుమ. ఇవన్నీ నిజాలే సుమ. ఎందరికో సుమక్క, కొందరికి చెల్లి, ముసలి దంపతులకు ముచ్చటైన కూతురు. ఒక్కసారి కలవకపోయినా పక్కింటి అమ్మాయిలా మన మనసుల్లో సుమ. మాతృక మలయాళమైన తన వెలుగు తెలుగనుకుంది. కనకాల వారి కోడలై కనకరాశులు వెనకేసుకుంటూ కదిలింది. సాంప్రదాయపు సమాహారం మన సుమ ఆహార్యం. దిగ్గజ దర్శకులు, మేటి నటులు ఎందరున్నా ముందర సుమెక్కడంటారు. 2.5 దశాబ్దాల నిండు పరిపూర్ణత సుమంటే. సుమకు సమం ఎవ్వరూ లేరిప్పుడు. భీకర యుద్ధంలో భీష్ముడల్లే ఆమె వద్దనుకుని అస్త్ర సన్యాసం చేసే వరకు ఆదరించే ఆంధ్రులమంతా తోడుంటాం. సుమ సమకాలీనకు యమ సంతోషంగా ఉన్నాం. శతమానం భవతి సుమ, శతసహస్ర సఫలింకా సుమామృతం కావాలని ఆశిస్తాం. అయ్యో చాలా చాలా నాకు అంటే అస్త్ర సన్యాసం తీసుకుంటేనే తప్ప ప్రొఫెషన్ ఎవరిని భీష్ముడితో నన్ను పోల్చారు చూశారు. ఇప్పుడు నాకు ఆన్సర్ దొరికింది. ఏమిటి, ఎవరితో పోల్చుకుందాం అంటే భీష్ముడితో కరెక్ట్ గా దొరికింది నాకు. బాగుందండి. మీరు 2.5 దశాబ్దాలను రాశాను, 3.5 దాటేశాను. 36 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి. అది ఐ కేమ్ వెన్ ఐ వాస్ వెరీ యంగ్. అట్లా. థ్యాంక్ యూ అమ్మా. ఆలు మసాలా కర్రీ తీసుకురా. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జయమ్మ
పంచాయతీకి వచ్చి మీరు వెళ్తున్నారు, మీ టీం అదే. క్యాంటీన్ లో ఒకసారి ఒకసారి ఇప్పుడు అనౌన్స్మెంట్ అయిపోయింది ఫ్లైట్, మీరు వినట్లేదు అక్కడ టిఫిన్ చేస్తున్నారు. ఓకే ఓకే నేను చెప్పాను మీ అందరికీ, అవునా? అప్పుడు పరుగులు పెట్టారు. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి, లేకపోతే ఆ రోజు ఫ్లైట్ మిస్ అయ్యేవాళ్ళం. కానీ చాలా థ్యాంక్స్ అండి, మీరు ఎప్పుడు కెమెరా ముందు రాకుండా. ఆ కూల్ డ్రింక్లు అందరికి వచ్చినట్టునే, అందరికి వచ్చాయా? తాగుతున్నారు అందరూ? ఒక్కొక్కటే తాగండి. అదేదా అదేంటి మీరు 3 తీసుకున్నారు? మా లెక్క మేము చెప్పాం కదా, రౌండ్ ఫిగర్, మిగిలినవన్నీ మావే. తాగు నాన్న తాగు, ఫ్రిడ్జ్ లో పెట్టు. మంచిది. ఈ 2 ఫ్రిడ్జ్ లో పెట్టేసిరా. చిన్న గెస్టులతో తెప్పించడమే కాకుండా మళ్ళీ 2 ఫ్రిడ్జ్ లో కూడా పెడుతుంది. అది తాగు. పాపకి బాగా నీ పోలికలే. బ్లడ్ బ్లడ్ ఫ్రిడ్జ్ లో పెట్టేసిరా పో. ఆయనకి ఒకటి ఇవ్వు పాపం. అందరూ తాగేసేయండి, ఇంకా భోజనాలు లేవు కదా ఇవాళ, మనది ఇవాళ ఒకటే ఎపిసోడ్. అయ్యో భోజనాలు ఎందుకు లేవు? అన్ని వెరైటీస్ మాకు ఇష్టమైన కూడా మేము చెప్తాము, కొంచెం భోజనాలు కూడా. లేదు, మాకు వేరే షూటింగ్ ఒకటి ఉంది, ఇక్కడ తినేసి వెళ్ళండి. ఆర్డర్ పెట్టాలిగా మేమే. ఆర్డర్ పెట్టాలి కదా మీరే. అక్క అక్క అని. అవునా? అక్క అక్క అంటాము, చెయ్యాలి కదా అక్క. చెయ్యేస్తా వేస్తూ ఉండు అప్పుడప్పుడు. ఓకే, ఇది తాగుతారా? వావ్, ఇదిగోండి మీకు ఈకోలెక్స్ వారు అందిస్తున్నటువంటి షవర్ జెల్స్, షాంపూస్, సోప్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈకోలెక్స్ లో అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఓ వావ్, ఈ హెయిర్ కూడా మంచిగా ఒత్తుగా బాగుంది. షాంపూ కావాలంటే వాడొచ్చు, వాడతాను. ఇంకొంచెం ఒత్తుగా ఇంకో ఉంటుంది. ప్యాకెట్ దొరుకుతుందా? అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కదా, ఒకటే గిఫ్ట్. ఇంకొకటి ఉంది. ఈకోలెక్స్ లో ఏమో మీకు ఆర్గానిక్ షవర్ జెల్స్ ఉన్నాయి కదా, ఇదేమో ప్రాపర్టీ బాక్స్. ఓ నైస్. ప్రాపర్టీ బాక్స్ గిఫ్ట్ హ్యాంపర్, అది మీ ఆయనకి ఇచ్చేద్దాం పాపం, ఆయన వాడుకుంటాడు. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటుంది? లేదు, ప్రాపర్టీ బాక్స్ మనకు హైదరాబాద్ లో ఉండేటువంటి వెరిఫైడ్ లిస్టింగ్స్ అన్ని ఉంటాయి ప్రాపర్టీస్ వి. అందులో సెర్చ్ చేస్తే మీకు ఏదైనా ప్రాపర్టీ కోసం మీరు సెర్చ్ చేస్తున్నారంటే యూ కెన్ లాగ్ ఇన్ టు ద యాప్ ఆర్ టు ద వెబ్సైట్ అండ్ సెర్చ్. ఓకే. కాకపోతే అన్ని ఉండవు కొనుక్కోవడానికి, బట్ ఇట్స్ ఓన్లీ వెరిఫైడ్, అంటే లీగలీ అన్ని వెట్ చేసినవి మాత్రమే ఉంటాయి అందులో. రియల్ ఎస్టేట్ పజిల్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ప్రాపర్టీ బాక్స్, అ ప్లాట్ఫామ్ డెడికేటెడ్ టు వెరిఫైడ్ లిస్టింగ్స్ అండ్ end-to-end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in. ఏం వండుతున్నావు ఏంటి? నేనా పెద్దగా ఏం పెట్టుకోలేదు అక్క, ఎలాగో ఫుడ్ ఆర్డర్ పెడతావు కాబట్టి పెద్దగా ఏం వండదలుచుకోలేదు. ఊరికే మన 4 తిందామని చెప్పి స్వీట్ ఏదైనా చేద్దామని. నైస్. పూర్ణం బూరెలు. పూర్ణం బూరెలు, వెరీ నైస్, ఐ లైక్ ఇట్. ఓన్లీ బిగినింగ్, ఫస్ట్ స్టేజ్ ఓన్లీ ఐ నో, సెకండ్ స్టేజ్ పుట్టింగ్ స్టేజ్ ఐ ఎమ్ వెరీ డౌట్ఫుల్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. నువ్వు చెయ్యేస్తావా అక్క? నూనెలోకా? ఆహా, నూనెలో కాదు, బూరెలు వేయడానికి. ఓకే, వేస్తున్నా. నేను కూడా వేస్తాలే. ఎలా చేస్తారో తెలుసా నీకు? దీన్ని బాల్స్ ఉన్నాయి కదా, ఇందులో ముంచి ఇలా ఇలా తిప్పాలి. ఇంత టాలెంటెడ్ అలా తిప్పాలి అన్న వాళ్ళని చంపకేసి కొట్టాలి, అలా తిప్పకూడదు. నేను ఈ బూరెలు ఎప్పుడు వేయలేదు, గారెలేసాను, కానీ ఈ రోజు తెలిసిపోతుంది మన ఇద్దరి సంగతి. అంతే కదా, అదే అంతే అంతే. ఈ పూర్ణంలోకి ఏమేమి నింపుంటారు చెప్పు సమీరా? యుద్ధాల్లో బాంబులు వేసినప్పుడు ఎంత భయం వేస్తుందో, ఈ నూనెలో బూరేసినప్పుడు అంత భయం వేస్తుంది. అంటే నువ్వు నేను వేస్తే భయం వేస్తుంది కెమెరామెన్ కి. సరే, పూర్ణంలోకి ఏమేమి వేస్తారో చెప్పు. అది శనగపప్పు ఉడికిస్తారు. మీరు చెప్పకండి, ఇంకో ముక్క చెప్పండి. ఇంకేముంది, నేను నిన్ను వేరే క్వశ్చన్స్ అడుగుతాను. నాకు తెలుసు. ఉడికించి బెల్లం పాకం పెట్టి దాన్ని ఉండలుగా చుట్టాలి. ఇట్లా చుట్టి దీంట్లో వేసి దీంట్లో వేయాలి. అదేంటి ఆ పిండి? ఈ పిండి దోసల పిండి. దోసల పిండి ఏం మాట్లాడుతున్నావు? దోసల పిండితో బిగినర్స్ మిస్టేక్స్. ఇదేంటి మన 4 బోర్లు కలిసిపోయాయి. అన్యోన్యత ఎక్కువ మనలాగానే. Which word is spelled incorrectly in a dictionary? ఈ క్లిష్ట పరిస్థితుల్లో చెప్పు, తొందరగా చెప్పు. 5 incorrectly in dictionary. 4 dictionary. Wrong answer. Incorrectly is the correct answer. బ్రెయిన్ ఇక్కడ వాడాలా అక్కడ వాడాలా అసలుకి నాకు. Next question. Looks like orange but sounds like parrot. ఏంటది? క్యారెట్. Right answer. It has keys but can't open locks. 5 4 కీసా. 3 2. ఏంటది? కీబోర్డ్. ఓకే, లేదా మన కీప్యాడ్, కీప్యాడ్. ఏదైనా పర్వాలేదు.
ఓకే. అవును సమీరా, నువ్వు డైలీ వంట చేస్తావా? మామూలు డైలీ చేయను, అంటే ఇది అంటే వారానికి ఒకసారి చేసి పెడతావా? అమెరికా వారానికి సరిపడా చేసి లేదు. యాక్చువల్లీ ఇది వరకు ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయేసరికి కొంచెం నేను ఎప్పుడో ఒకసారి కూడా వండట్లా, చాలా తక్కువ అయిపోయింది. నాలా తయారవుతున్నావు. మా అత్తయ్య చేస్తారు, నువ్వు చూస్తావు, తింటా. బట్ అత్తయ్యలతో ఉంటే ఇదే మనకి బాగా కలిసి వస్తుంది. కొంతమందికి తెలియక అనవసరంగా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మంది ఫస్ట్ లో తెలియట్లేదు, బట్ రాను రాను చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అమ్మో చాలా. ఇప్పుడు నీకు కూడా పాప ఉంది కదా, అవును. ఇప్పుడు నాకు కూడా నేను ఇండస్ట్రీకి రావడమే ఆల్మోస్ట్ పుట్టి వచ్చేసాను నేను ఇండస్ట్రీకి. ఆ తర్వాత పిల్లలు కూడా పుట్టేశారు కాబట్టి మా అత్తగారు, మా అమ్మ, మా మామగారు, మా నాన్న వీళ్ళందరి సపోర్ట్ ఉండబట్టే కంటిన్యూ చేయగలిగా ఇండస్ట్రీలో. అవును. నువ్వు సింగర్ గా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? యాక్చువల్లీ నేను సింగర్ గా చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి సరిగమపాలు, పాడతా తీగలు అన్నిట్లో పాడా. అయితే అది వచ్చింది, అది ఎలా వచ్చింది? దిస్ ఈస్ కాల్డ్ బర్ముడా ట్రయాంగిల్. 3 roses. సో చిన్నప్పటి నుంచి అన్ని ప్రాక్టీస్ చేశాను. మా పేరెంట్స్ హ్యూజ్ సపోర్ట్ అన్నమాట. అయితే నేను అసలు మెయిన్ సూపర్ సింగర్ లో నేను రన్నర్ అప్ అయ్యింది మాత్రం పెళ్ళైన తర్వాత మా అత్తయ్య మావయ్య పంపించారు. నువ్వు వెళ్ళు, నువ్వు ఇంట్లో ఎందుకు ఎంత టాలెంట్ పెట్టుకొని వేస్ట్ చేస్తావు అని చెప్పి వాళ్ళు పంపిస్తేనే నేను వెళ్ళా. సో దేర్ ఎంకరేజ్మెంట్ ఇస్ ఆల్వేస్ దేర్. ఇప్పటికీ కూడాను ఏది పాడుతుంది కదా ఎందుకో వద్దు వీడియో. సమీరకే ఒక 2 మార్కులు తక్కువ ఇవ్వాల్సి వస్తోంది. కానీ ఈయన ఒక మాట చెప్పారు నాతో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే అమ్మాయికి తప్పకుండా అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. వైల్డ్ అయితే అయ్యాను, కార్డ్ ఎంట్రీ రాలేదు. అప్పుడు బాగా ఫీల్ అయ్యి ఏదైనా నిర్ణయం తీసుకున్నావా? నేను ఏదో ఒక రోజు ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అట్లా? లేదు, మానేద్దాం అనుకున్నాను. అవునా? దాని తర్వాత మళ్ళీ సూపర్ సింగర్ వచ్చింది అంటే మా వీధిలోకి వచ్చింది. అలా సూపర్ సింగర్ లో మళ్ళీ పాడాను, అప్పుడు రన్నర్ అయ్యాను. ఓటమి ఒక్కటి షుడ్ నాట్ స్టాప్ ఎనీబడీ. ఎప్పటికప్పుడు కీపింగ్ అవర్ ఎంతూజియాజం అండ్ ప్యాషన్ లైఫ్, ఇది చాలా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. కరెక్ట్. అసలు మొత్తం చెయ్యి ఆర్డర్ పెట్టు అంటే నాతోనే పెట్టిస్తావేమో అనుకున్నాను. థ్యాంక్స్ సమీరా. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అసలు అదే నా మాస్టర్ ప్లాన్, నీతో పెట్టిద్దామని. కాకపోతే మా అత్తగారు ఊరుకోలేదు కాబట్టి ఇలా జరుగుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్స్. చాలా బాగున్నాయి అన్ని, చూస్తేనే అర్థమైపోతున్నాయి తింటే ఇంకెలా ఉంటుందో. నాన్న నేను తీసుకొచ్చిన ఆవకాయేనా? డబ్బా ఖాళీ చేసినట్టున్నారు. మణికంఠ డబ్బా తోయించడానికి వేసాంలే, తర్వాత ఇస్తాంలే. ఓకే పర్వాలేదు, ర్యాపిడో చేసి వేసేవా అక్కడ పాపకి? ఖర్చు ఇప్పుడే ఇచ్చేస్తాం, అది బెటర్. బాగున్నాయా అక్క? నువ్వు మలయాళం కదా నీ భాష, నువ్వు మలయాళంలో ఫ్లూయెంట్. తెలుగుకి వచ్చి తెలుగు నేర్చుకున్నావు, తెలుగులో చాలా గొప్ప స్థాయికి వచ్చావు, ఇదంతా మాకందరికి. అయితే నీకు మలయాళంలో హోస్టింగ్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా? యాక్టింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగాను. నెయ్యి అంటే కొంచెం ఇటు ఇవ్వరా? నెయ్యి పోయేవా అంటే మలయాళంలో చెయ్యాలి అంటే, ఇప్పుడు తెలుగులో ఏమైందంటే ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ స్టార్ట్ చేయడం వల్ల ఆ తెలుగులో ఉండే సామెతలు, పద్యాలు, ఇక్కడ వాతావరణం, తినే ఫుడ్, ఇన్సైడ్ జోక్స్, మీమ్ కల్చరు అన్నీ మాట్లాడతాను నేను యాజ్ అన్ యాంకర్. అక్కడికి వెళ్తే నేను మలయాళం మాత్రమే మాట్లాడతాను. అక్కడ అదంతా రావాలి అంటే నేను వెళ్ళి ఒక 6 నెలలు ఉండి వాళ్ళల్లో ఒకటి అయిపోయి ఐ షుడ్ బికమ్ వన్ అమాంగ్ దెమ్, దెన్ ఓన్లీ యూ కెన్ హోస్ట్. బట్ నీ హ్యూమర్ అలానే ఉంటుంది కదా? నా హ్యూమర్ ఉంటుంది, అదే అంతవరకు చేయగలుగుతాను. బట్ ఐ కాంట్ గో ఇన్ టు అ లిటిల్ మోర్ డీపర్ వెళ్ళాలంటే ఐ ఫీల్ దట్ ఐ షుడ్ డూ అ లిటిల్ మోర్ హోంవర్క్. అందుకని బేసిక్ గా పైన చేయలేదు. అసలు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. వై డోంట్ యు ఎవర్ వెంచర్? భయం, ఇక్కడ హాయిగా ఉంది కదా అని. అవును కరెక్టే. ఒక్కొక్కసారి నేను చెన్నైలో 17 years ఉన్నాను కదా, నన్ను తమిళ్లో ఎందుకు సెటిల్ అవ్వలేదు సింగింగ్ వైజ్ అని అడుగుతారు కొంతమంది. అంటే అఫ్ కోర్స్ తెలుగు నా మాతృభాష కాబట్టి నేను ఐ ఎనీ డే కమ్ టు దిస్ సైడ్. కాకపోతే నువ్వు మలయాళం మాతృభాష అయ్యి ఉండి కూడా నువ్వు అటు సైడ్ అందరూ తెలుసు కదా, పైగా నీకు యాక్టర్స్. అయ్యో తెలియదు నాకు. అందరితో నువ్వు మరి నేను ఎలాంటి దాన్ని అంటే తామరాకు మీద నీటి బొట్టు లాంటి దాన్ని.
అంతే తెలుసు నాకు. ఇప్పుడు వెళ్ళిపోయాక కూడా మనకి టచ్ లో కూడా రాదు. మీతో మాట్లాడుతున్నాను కదా ఈ మధ్య. నేను మీ షోకు చూసాను, లాలేటతో మీరు ఆ, ఆ. మలయాళంలో మాట్లాడి. అవును అవును కరెక్ట్. సో అది హై బై. అంతే. బట్ యు నో దేర్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ గారు ఉన్నారంటే ఆయన చాలా పొగిడారు కదా మీరు. అవును అవును. సో యు నో దెమ్. సో ఆయన సినిమాకి కానీ లేకపోతే ఏదైనా అలాగా అలా చేయాలి అంటే అదే అంటున్నాను కదా. ఈవెన్ ఇక్కడ ఏమైపోయిందంటే అక్కడ చాలా హోంవర్క్. ఈవెన్ లాంగ్వేజ్ సమీరా ఇక్కడ నా తెలుగు తెలుసు, నీకు తెలుసా? ఇది వెళ్ళింది కదా షోకి. నేను చూసాను నిన్ను రీసెంట్ గానేనా ప్రోగ్రామ్ వెళ్తూ ఉంటుంది. అది రెగ్యులర్ గా ఎడిషన్స్ వస్తూ ఉంటాయి. ప్రతి సమ్మర్ క్యాంప్ కి వెళ్తుంది. అవునా? నేను అత్తగారి ఇంటికి వెళ్ళినట్టు వెళ్తూ ఉంటుంది అక్కడ. నీకు గిఫ్ట్ ఏమైనా వచ్చిందా? వచ్చినాయి గిఫ్ట్లు. కానీ ఈ రోజు నేను ఇచ్చినంత ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ అయితే రాలేదు నీకు. ఒప్పుకో ఒప్పుకో. ఏ గిఫ్ట్ బాగుంది? అది నేను నీ టేస్ట్ కి తగ్గట్టు తీసుకొచ్చాను. కరెక్ట్. ఓకే కరెక్టా కాదు చెప్పవే, అన్నిసార్లు అడుగుతున్నారు కదా. కరెక్ట్. ఎస్ గట్టిగా చెప్పు. నోరు తెరిచి మాట్లాడు. అయ్యో ఆవిడ ఆవకాయ తింటూ ఆవిడకి ఎస్ చెప్పలేవా? కానీ జాగ్రత్తగా తిన్నా, పంతంతో తినకు, మండుతుంది రేపు. ఐస్ క్రీమ్ కూడా తినాల్సి వస్తుంది తర్వాత. ఇక్కడ తనకున్న రికగ్నిషన్ కి ఒక హీరో హీరోయిన్ స్థాయిలో తను ఎదిగారు కాబట్టి అక్కడ మళ్ళీ అగైన్ గోయింగ్ బ్యాక్ అండ్ డూయింగ్ ఐ థింక్ దేర్ ఇస్ నో పాయింట్. ఏమో డెస్టినీలో ఏం రాసి పెట్టిందో తెలియదు. అదే నువ్వు చాలా ఎక్కువ ఇట్స్ ఎ ప్రాబ్లం. సంథింగ్ రాంగ్ విత్ ఆవకాయ బాగుందా లేదా? ప్రాబ్లం లో ఉందా? ఒక పక్కన అక్క ప్రేమ, ఇంకో పక్కన తొక్కలాగే కారం. మండుతుంది, ఖచ్చితంగా మండుతుంది. ఏదో అక్క పెట్టిందని మాట్లాడి 2 ముద్దలు వేస్తున్నావు. వద్దులే నాన్న, కొంచెం అన్నం పెరుగు వేసుకో. నేను అంత వరకు చేసిన బూరెలే నువ్వు తిట్టినావు అంటే నీ గ్యారంటీ కారంగా ఉంది. అది బాగా చేసింది అక్క. ఎనీవే ఈరోజు మీ ఇంటికి రావడం, అందరినీ కలవడం, థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా సంతోషంగా ఉంది. Thank అసలు you. మా ఇంటికి మీరు రావడం ఏంటని ఒక ఆశ్చర్యంలో ఉన్నాను. కామెంట్స్ లో ఫారా ఖాన్ లాంటి ప్రోగ్రామ్ అని కూడా రావచ్చు. యా యా కానీ నేను 35 సంవత్సరాల నుంచి ఫరా ఖాన్ చెయ్యని కార్యక్రమాలు లేవు. అవును, మీ ఫార్మాట్ ఆవిడ కుక్కని తీసుకెళ్లి వంట వండిస్తుంది, బాక్స్ కూడా తీసుకెళ్తుంది ఇంటికి. ఇక్కడేమో నువ్వు నాతో చేయించావు, అదే తేడా. రివర్స్ ఫార్మాట్. పూరి నంచుకోమ్మ బాగుంటుంది. ఆవకాయ పూరి కాంబినేషన్ బాగుంది. ఆ లోపల స్వీట్ తీసేసి ఆవకాయ పెట్టుకో పానీపూరిలా. పిల్ల హెల్త్ పాడు చేసేలా ఉన్నావు. అవును, మీ ఇద్దరిది ఒక రీల్ వచ్చింది కదా, నాన్నని అడుగు పిజ్జా తింటాను అని. అవన్నీ నిజంగా జరిగేవేనా ఇంట్లో? దానికి అలాంటి ఫుడ్ మేము పెట్టము. అదంతా నా బ్రెయిన్ లో ఉండే థాట్స్ అన్నమాట. నేను రుద్దుతూ ఉంటాను దాన్ని. అండ్ అలాగే మీది బ్యాంకాక్ బాగా పాపులర్ కదా, అది ఆ థాట్ నీకు ఎలా వచ్చింది? ఏదో ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది నీకు. నాకు మా ఆయనకి జరగలేదు, కానీ మా ఆయన అసలు మజ్జిగ తీసుకోండి. ఏంటి తడబడుతున్నావు, తటపటా ఇస్తున్నావు? ఏం లేదు, నేను మా ఆయన వెళ్ళాం థాయిలాండ్ 1-2 సార్లు. బట్ విడిగా వెళ్ళలేదు, నాకు తెలిసి అయితే వెళ్ళలేదు. బట్ నాకు తెలిసిన మా చుట్టాలలో కొంతమంది వైఫ్స్ కానీ ఫ్రెండ్స్ వైఫ్స్ కానీ ఉంటారు కదా, ఎంత అమాయకంగా ఉంటారంటే ఇంకా భర్త ఏం చేస్తే అదే గొప్ప అని. కరెక్ట్. అది చూసి 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 నాకు మండి అప్పుడు చేశాను ఆ వీడియో. నీ ఫ్రెండ్స్ లో వాళ్ళలోనే ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ నీకు తెలుసు వాళ్ళ హస్బెండ్స్ అంత అమాయకులు కాదని. నాకు తెలుసు. మరి వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి తెలుసు. చెల్లి సారీ చెల్లి ఏంటంటే అక్క ఓకే బానే నిజంగా బాగుంది అక్క. అది కాదు ఉండు అక్క, ఏంటంటే మా కిచెన్ సెట్ కి ఒక స్పూన్ కావాలి మ్యాగీకి. నెక్స్ట్ టైం తీసుకొస్తా. ఓకే నాన్న తీసుకొచ్చా. వాడకం అంటే ఏంటి అనుకున్నా, తల్లి కూతుర్లు బాగా వాడుతున్నారు. సో వాళ్ళందరినీ చూసాను,
వాళ్ళకి తెలుసు వాళ్ళ మొగుడు మంచోళ్ళు అంత గొప్పవాళ్ళు కాదని. తెలిసిన వాళ్ళు కావాలని ఎక్స్ట్రా కవరింగ్ ఇస్తారు చూడు, అప్పుడు దొరికిపోతారు. సో నాకు అది కానీ ఇంత కాదు కానీ ఇట్స్ క్రియేటివిటీ. అదే ప్రాపర్ అది కాదండి, ఎవరినో చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కాదు. Influence కాదు, ఒక ఇన్స్పిరేషన్ అనేది ఎవరికైనా వస్తుంది. సో అలా చూసి నేను ఇన్స్పైర్ అయ్యి చేశాను ఆ వీడియో. బట్ కంటెంట్ అంతా నేను ఓన్గా రాసుకున్నాను. అది ఒరిజినాలిటీలోంచి వచ్చింది. అది ఒరిజినల్. ఇంకా ఎన్ని సిరీస్ రాయమని రాస్తాను వాటి మీద, కాకపోతే అందరు అదే పదం వాడుతున్నారని నేను కొంచెం గ్యాప్ ఇచ్చా. కరెక్ట్. మనకేమవుతుందంటే ఏదైనా ఒకటి హిట్ అయింది అనుకో ఇంకా అంతే. అదే నేను షోస్ కి వెళ్తానక్క, అసలు ఏంటి శ్రీ తుంబుర నారద అలాంటి పాటలు కూడా పాడతా, లేకపోతే ఏ శ్వాసలో చేరితే కూడా పాడతా. వాళ్ళు ఎలా ఉంటారంటే ఆపుద్దా లేదా ఆపమని చెప్పి అన్నట్టు కూర్చుని లాస్ట్ కి అల్లాడిపోతున్నారు అన్న డైలాగ్ చెప్పండి చాలు అంటారు. బాబు 10 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేసి వాడుతున్నాను. నీ అల్లాడిపోతున్నా నీ సింగింగ్ కెరియర్ ని డామినేట్ చేసింది ఒక మాటలో చెప్పాలంటే. కానీ ఇట్ ఇస్ కొంచెం కరెక్ట్ గా కనెక్ట్ చేసి డైవర్ట్ చేసి జనాన్ని ఐఎమ్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ. ఎప్పుడైనా మీ సింగింగ్ ఫ్రాటర్నిటీలో వాళ్ళు నీకు ఇవన్నీ ఎందుకు సింగింగ్ చేసుకోవచ్చు కదా అలాంటి కామెంట్స్ వచ్చాయా? అందరూ అదే అన్నారు, నవ్వేవాళ్ళు అనమాట. ఏంటి కామెడీ కమెడియన్ అలా మాట్లాడేవాళ్ళు చాలా మంది లైక్ చేసేవాళ్ళు. బట్ హాఫ్ ఆఫ్ దెమ్ వర్ లైక్ ఏదో ఇంకా సాంగ్స్ రాక ఏదో చేస్తుంది. ఏదైనా ఒకటి క్రియేటివ్ గా ఎవరైనా స్టార్ట్ చేస్తే అదే అది లాగ్ చేస్తుంది ఇది లాగ్ చేస్తుంది అనే వాళ్ళే కదా చుట్టుపక్కల. బట్ ఐ నెవర్ కేర్డ్. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ ఏ రాజ్యాంగంలో రాసుంది ఇదే చెయ్యాలి అని? లేదు కదా. జిహ్వకు రుచి పుర్రెకో బుద్ధి అన్నట్టు మనుషుల్లో ఒక్కొక్కళ్ళకి మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి. సో యూ డోంట్ నీడ్ టు యాక్చువల్లీ కన్స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ టు ఓన్లీ వన్ థింగ్ బికాస్ యూ వర్ పుట్ ఇన్ టు అ సర్టన్ కండిషన్ ఆర్ యూ యువర్ సెల్ఫ్ థాట్ దట్ యు ఆర్ దట్ చెయ్యాలి, యాంకర్ అంటే ఇలాగే ఉండాలి. అండ్ మనమేమి వెళ్ళిపోయి సమాజానికి హాని చేయట్లేదు కదా, చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా. ఈ ఒక్క మాటతో మనం వైండ్ అప్ చేద్దాము. డబ్బా తీసుకొని బయలుదేరదామా? మాత్రం మర్చిపోయినట్లు లేరు. సర్లే వెళ్ళే ముందు 4-5 చేతులు వేసి వెళ్ళరాదు. గిన్నెలు కడగాల. పూర్వం రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహి హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిర్దహనం సముద్రతరణం లంకాపురి దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం. సూపర్ నాన్న, ఎంత బాగా చెప్పావు అసలు. బొంగోడు తల్లి గ్రేట్. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనత్తారం సత్తే పౌత్రమకల్మషం పరాశరాత్రజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చెప్పావు.